నమస్తే, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం నవంబర్ మాసం 2024, 2025 మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది, వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సూచనలు, పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ధనం విషయంలో అన్ని విధాల యోగ్యదాయంగాను లాభదాయకంగాను ఉంది. ఏ పని తలపెట్టినా మీకు అన్ని విధాల లాభాలే చేకూరుతాయి. పెండింగ్ వ్యవహారాలన్నీ మీకు పరిష్కారానికి వస్తాయి. స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు. వ్యాపార అభివృద్ధి, ధనలాభము, కుటుంబంలో సౌఖ్యము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, మీరు ఏదైతే అనుకుంటారో ఆ స్థలానికి బదిలీలు, కొంచెం కోర్టు వ్యవహారాలు కొంచెం ఒకంత కష్టంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో జయమైతే పొందుతారు, కొంచెం కష్టపడి మాత్రం జయాన్ని పొందుతారు. అయితే అడ్వకేట్స్కి, లాయర్లకి, డాక్టర్లకి ధన సంపాదన చాలా విశేషంగా ఉంటుంది. గృహ నిర్మాణము, వాహనం కొనుక్కోవడము, తర్వాత గృహాల్లో శుభకార్యాలు, వివాహాలు, శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి ఒకంత ధనం వ్యయము అవుతుంది. తర్వాత శారీరకంగా శ్రమకు కూడా గురి కావాల్సి వచ్చి ఆరోగ్యం ఒకంత కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తతో మెలగవలసిందిగా చెప్పడం జరిగింది. అయితే మీరు ఏదైనా కీలకమైన పనులు కనుక తలపెట్టి ఉంటే ఆ కీలకమైన పనులు అంటే మీకు చాలా ఇంపార్టెంట్ అయిన పనులు కనుక కొంచెం ఆలస్యమయ్యేటట్టుగా కనపడుతోంది కాబట్టి మీరు చింతపడకండి. పరిహారాలు, సూచనలు చెప్తాను, మీరు మనోవ్యాకులతకు మాత్రం తీసుకోకండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు అన్ని విధాల యోగదాయకంగాను లాభదాయకంగాను ఉంటుంది. ఇంటా బయట ధనానికి కానీ గౌరవానికి కానీ లోటు ఉండదు. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహం అయ్యే యోగ్యత కనపడుతోంది కాబట్టి మీరు ఆ అన్వేషణను ప్రారంభించవచ్చు. సంతాన యోగం కావలసిన వాళ్ళకి మంచి సంతాన ప్రాప్తి ఈ మాసాలలో నేను చెప్పినట్టు 2024, 2025లో కూడా మీకు చెప్పిన మాసాలను చాలా అనుకూలంగా మార్చుకుని ఆ దిశగా ప్రయాణం చేయండి. అయితే ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన వాతావరణం నెలకొంటుంది. తరువాత ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్త పాటించండి. తరువాత ప్రత్యేకమైన సూచన ఏంటంటే ఔషధ సేవనం చేయవలసిన అవసరం కనబడుతోంది కాబట్టి ఇక్కడ మీరు ధన్వంతరి మంత్రాన్ని కనుక జపించుకున్నట్టయితే ఆ అవకాశం కూడా రాకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే మీరు ఏదైతే ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం చేస్తున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ పరంగా మీరు జాగ్రత్త వహించినట్టయితే అవకాశం కూడా ఉండదన్నమాట. అయితే ఇంకొకటి, ఆరోగ్యాని కోసం మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. తర్వాత విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈ మాసంలో మీరు ఏ కోర్సులో చేరినా మీరు పాస్ అవుతారు. మీరు అనుకున్న ర్యాంకుల్ని మీరు సాధించగలుగుతారు. జ్ఞాపక శక్తి మాత్రం కొంచెం తగ్గేటట్టుగా సూచన కనబడుతోంది కాబట్టి ఇతర వ్యాపకాలను కాస్త పక్కన పెట్టి మీ కెరియర్ మీద, మీ కొత్త కోర్సుల మీద దృష్టి పెట్టాలి, తప్పనిసరిగా చేయాలి. అయితే ఇక్కడ మీకు విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు అశ్రద్ధ చెయ్యకుండా మీరు మొదటి అర్థంలో అంటే ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే మీకు 2025 అర్ధ సంవత్సరం లోపల మీకు మంచి అవకాశాలు వస్తాయి. దాన్ని మీరు ఒడిసిపట్టుకోవాలి, వదులుకోవద్దు. తగు సమన్వయం పాటించండి. అంటే ఏది మీకు అనుకూలము అనేది కొంచెం సమయస్ఫూర్తితో మెలగండి. తర్వాత వ్యవసాయదారులకు 2 పంటలు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. తర్వాత క్రిమికీటకాదుల వల్ల కొంత పంట నష్టమయ్యే సూచన కనపడుతోంది కాబట్టి జాగ్రత్త వహించండి. తర్వాత పెట్టుబడులు పెడదాము అని అనుకున్న వాళ్ళు, వ్యవసాయదారులు దేని మీదైనా సరే కొత్తగా పెట్టుబడి పెడదాము అంటే కనుక ఈ మాసాల్లో మీరు పెట్టుబడి జోలికి వెళ్ళవద్దు. తరువాత మేము ఆల్రెడీ పెట్టుబడి పెట్టేశాము అని అనుకున్న వాళ్లకు ఒక సూచన ఏంటంటే దాన్ని విత్డ్రా చేసుకోండి, లేదా మధ్యలో ఆగిపోండి. దాన్ని కంటిన్యూ అయితే మాత్రం చెయ్యకండి. ఆ అవకాశం లేదు అని అనుకుంటే కనుక నేను చెప్పబోయే పరిహారాలను తప్పకుండా పాటించండి. మీరు నష్టాల జోలికి వెళ్లకుండా ఉంటారు. కొత్తగా రుణాలను మాత్రం ఆ జోలికి వెళ్ళకండి. పాత రుణాలు తీర్చేస్తారు కాబట్టి ఈ మాసంలో కొత్త రుణాల జోలికి వెళ్ళవద్దు.
తరువాత ఏమైనా కొత్తగా పంటలు వెయ్యాలి అని అనుకుంటే కనుక ద్వితీయార్థంలో మీరు ఆ ప్రయత్నాలు చేయండి, సక్సెస్ సాధిస్తారు. అంటే మంచి పంట లాభాలు వస్తాయన్నమాట. ఇది తదుపరి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి ఉంది, మీరు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు వస్తాయి, ధన లాభము అంటే రావాల్సిన పాత ఏరియర్స్ ఏమైనా మీకు ఉంటే కనుక అది ఈ మాసంలో వస్తుంది. 4 వైపుల నుంచి మీకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం కనపడుతోంది. అది ఎక్కడి నుంచో అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. అయితే స్థలాలు మారే అవకాశం ఉంది. అంటే ఉద్యోగంలో అవ్వచ్చు, లేదా మీరు ఉండే నివాసంలో కూడా స్థల మార్పులు జరుగుతాయి. అది ఒకసారి పరికించి చూసుకోండి. ఉద్యోగంలో మార్పులు కూడా వస్తాయి కాబట్టి ఈ సమయంలో మీరేం చేస్తారంటే మీకు కావలసిన రంగాన్ని మీరు ఎంచుకొని ఆ దిశగా, మీకు ఇప్పుడు ఉన్న రంగం, మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చలేదు, కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలి అన్న తలంపు వచ్చినప్పుడు మీకు ఏ కెరీర్ అయితే బాగుంటుందో, ఏ రంగం వైపు వెళ్ళాలనుకుంటున్నారో ముందుగా ఆలోచన చేసి ఆ దిశగా మీరు వెళ్ళవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా ఆలస్యంగా అందుతాయి. దాని గురించి మీరు చింతపడకండి. చెప్పే పరిహారాలు, సూచనలు పాటించి మీరు ముందుకు వెళ్ళవచ్చు. తర్వాత వ్యాపారస్తులకు ఈ మాసం చాలా లాభసాటిగా ఉంది. భాగస్వామ్య వ్యాపారం మీకు చక్కగా కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారంలో చేరదామని అనుకున్న వాళ్ళు నేను చెప్పిన మాసాలని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి. వ్యాపారాన్ని విస్తరించుకోండి. భాగస్వామ్యానికి అగ్రిమెంట్లు అవి రాసుకోండి. తర్వాత ధనరీత్యా కూడా మీకు ఒకంత సర్దుబాటు కాకపోయినా, ప్రథమార్థంలో సర్దుబాటు కాకపోయినా మీకు తర్వాత రోజుల్లో మీరు అనుకున్న ధనం మీకు చేతికి వస్తుంది. అది అపురూపంగా అవ్వచ్చు, లేదా అంటే ఆకస్మికంగా కూడా రావచ్చు మీకు. తర్వాత భాగస్వామి వ్యాపారం, ఆ వచ్చిన భాగస్వామి వల్ల మీకు వ్యాపారం మరింత విస్తృతి అయ్యే అవకాశం కనపడుతోంది. తర్వాత ఈ మాసం 2వ దశలో మీరు కొత్త వ్యాపారాలు ఎక్స్పాన్షన్ చేద్దాము అని అనుకుంటున్నారా, లేదా చేసే వ్యాపారం వదిలేసి ఇంకొక కొత్త వ్యాపారం, ఉదాహరణకి వస్త్ర వ్యాపారం చేస్తున్నారు ఇప్పటి వరకు, లేదు నాకు వస్త్ర వ్యాపారం వద్దు ఇంకొక వ్యాపారం చేపడతాను అని అనుకున్న వాళ్ళు కూడా ఈ మాసంలో చక్కగా మీరు వ్యాపారాన్ని మార్చుకోవచ్చు. తర్వాత క్రీడాకారులు, కళాకారులకు, టీవీ సినీ నట వర్గం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి మంచి పాత్రలు వస్తాయి, మంచి మంచి అవకాశాలు వస్తాయి, మీకు తగిన గుర్తింపు పొందుతారు. ప్రభుత్వం వారిచే సన్మానాలు కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది. గాయని గాయకులకు, రంగస్థల కళాకారులకు ఈ మాసం ప్రథమార్థంలో కన్నా తదుపరి సమయంలో మీకు అనుకున్న అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న పారితోషికం కన్నా ఎక్కువ పారితోషికం మీకు ఇచ్చే అవకాశం కనబడుతోంది. మీరు చేసిన కష్టానికి, మీరు పెట్టిన ప్రతిభకు విశేషమైన ధన రూపంలోనూ సత్కార రూపంలోనూ మీకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత రాజకీయ రంగంలో ఉండేవారికి, రాజకీయ నాయకులకు ఆలస్యంగా మీరు వెలుగులోకి వస్తారు. మీ పేరు ప్రఖ్యాతలు ఆలస్యంగా వెలుగును చూస్తాయన్నమాట. నిరాశ చెందొద్దు. ఎక్కడికి వెళ్ళినా మీ గౌరవ మర్యాదలు మీకంటూ మీకు ఉంటాయన్నమాట. ప్రజాదరణ పొందుతారు. కొంత సొమ్ము ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. అది మీరు ఎక్కడ పెడుతున్నారు అనేది ఒకంత జాగ్రత్త చూసుకుని అక్కడ మీ సొమ్మును ఖర్చు పెట్టండి. తర్వాత మీకు మిత్రుల దగ్గర నుంచి కానీ, కుటుంబ పరంగా కానీ, లేదా ఎక్కడి నుంచైనా ప్రజల దగ్గర నుంచి కానీ ఒకంత అపనిందలు పడే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ ప్రదేశం ఎక్కడ అనేది మీరు కొంచెం ఆలోచించి మీరు ఆ నిర్ణయం తీసుకోండి. అధిష్టాన వర్గం నుంచి మాత్రం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అయితే కొత్తగా ఈ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళు ఇది తగిన సమయం చూసుకుని, మీ జన్మ నక్షత్రానికి తగిన తారాబలం, చంద్రబలం చూసుకుని కొత్తగా రాజకీయ రంగం ప్రవేశం చేయండి. మీకు అనుకూలంగా వస్తుంది. విజయం మీ వైపే ఉంటుంది. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎటువంటి పరిహారాలు ఉండబోతున్నాయి చూద్దాము. ముందుగా పునర్వసు 4వ పాదం వారికి అక్టోబర్ మాసం 2024, 2025 సంవత్సరంలో మొదటి అర్ధంలో మీకు అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది, యోగ్యంగా ఉంటుంది. తర్వాత శనేశ్వరుడికి అంటే గ్రహశాంతి కోసము మీరు శనేశ్వరుడికి కొద్దిగా కేజింపావు నువ్వులు ఇవ్వలేని వాళ్ళు కొద్దిగానైనా సరే, అంటే 2 గుప్పెళ్ళో 1 గుప్పెడో మీకు అనుకూలమైనన్ని కొనుక్కుని నల్ల నువ్వులను దానంగా శనివారం నాడు ఇవ్వండి. అయితే ఈ గ్రహశాంతి కోసం మీరిచ్చే నువ్వులు తో పాటుగా గురువారం రోజున 1 కేజీ శనగలు గురుగ్రహ శాంతి కోసం కూడా ఇవ్వవలసి ఉంటుంది. 2 కలిపి, అంటే శనివారం నాడు నల్ల నువ్వులు, గురువారం నాడు శనగలు
దానంగా ఇవ్వండి. మీకు అదృష్ట సంఖ్యలు 2, 3, 7, 9. అదృష్ట వారాలు సోమ, గురు, శనివారాలు. ఈ తేదీలు చూసుకుంటూ, అంటే ఈ సంఖ్యలు, అదృష్ట సంఖ్యలు చూసుకుంటూ ఈ అదృష్ట వారాలను దృష్టిలో పెట్టుకుని ఆ పైన చెప్పిన మాసాలను సద్వినియోగపరుచుకుంటూ మీ ఒత్తిడులు ఏవైనా ఉన్నా లేదా కొత్త ప్రణాళికలు వేసుకోవాలి అని అనుకున్నా ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. తరువాత పుష్యమి నక్షత్రం వారికి అక్టోబర్ 2024, జనవరి, ఫిబ్రవరి అర్ధ సంవత్సరం వరకు 2025 మీకు చాలా అనుకూలంగాను యోగ్యదాయకంగాను ఉంది కాబట్టి ఈ మాసాలను మీరు సద్వినియోగపరచుకోండి. ఏవైనా మంచి కార్యక్రమాలు చేసుకుందామనుకున్నా లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా ఈ మాసాన్ని మీరు ఉపయోగించుకోండి. తర్వాత గ్రహశాంతి కోసము శనివారం నాడు కేజింపావు నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 9. అదృష్ట వారాలు ఆదివారం, బుధవారం, శనివారము. ఈ అదృష్ట సంఖ్యలను ఉపయోగించుకుంటూ ఈ అదృష్ట వారాలలో మీరు ఏదైతే కొత్త ప్రణాళికలు చేసుకుంటారో ఆ ప్రకారంగా మీరు పనిని ప్రారంభించుకోండి. ఇవన్నీ మీకు అనుకూలించేవన్నమాట. అయితే తదుపరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అక్టోబరు మరియు నవంబరు 2024, 2025 ఫిబ్రవరితో పాటు అర్ధ సంవత్సరంలో ఉండే మాసాలు మీకు అన్ని విధాల లాభదాయకంగాను యోగ్యంగాను కనపడుతోంది కాబట్టి మీరు ఏదైనా కొత్త ప్రణాళికలు వేసుకున్నా, కొత్త కార్యాలు ఏదైనా చేద్దామనుకున్నా ఈ మాసాన్ని మీరు వినియోగించుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలను కూడా మీరు సద్వినియోగపరచుకోండి. అయితే వీరికి అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 5. అదృష్ట వారాలు ఆది, బుధ, శుక్ర. ఈ వారాలు ఉపయోగించుకుని ఈ సంఖ్యలను ఉపయోగించుకుని మీరు ఏ పని తలపెట్టినా ఆ సమయంలో మీరు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తంగా రాశిలో ఉన్న వాళ్ళకి, అంటే కొంతమందికి నక్షత్రాలు తెలియకపోవచ్చు, మరి మేము ఎలా పాటించాలండి, మాకు నక్షత్రం తెలియదు అంటారు. వారు ఏం చేయాలంటే, అందుకే నేనేం చెప్తున్నాను, మొత్తం ఈ రాశిలో ఉండే వాళ్ళ అందరికీ కూడా మీకు రాశి అయితే తెలుస్తుంది కదా, కాబట్టి ఈ రాశిలో మీరు చేయవలసిన పరిహారాలు ఏంటో చూద్దాము. నక్షత్రాల వారీగా కాకుండా రాశి వారికి శనేశ్వరుడికి 19,000 మీరు జపం చేయించి శనివారం నాడు రాహునకు మినువులు, శనేశ్వరుడికి నల్ల నువ్వులు కనుక దానం ఇచ్చి శనేశ్వరుడి దేవాలయాలు ఇటు మందపల్లి కానీ లేదా అది కుదరని వాళ్ళు దగ్గరలో ఉన్న మన నవగ్రహ ఆలయాలు ఉంటాయి కదా, దానిలో శనేశ్వరుడికి రాహువుకి మీరు ప్రదక్షిణాలు చేయండి. తర్వాత శనేశ్వరుడికి ప్రత్యేకంగా శనిత్రయోదశి నాడు తైలాభిషేకం చేయించుకోండి. అష్టాదశ పీఠం యొక్క దర్శనం చేయగలిగిన వారు చెయ్యండి. చెయ్యలేను అని అనుకున్న వారికి మాత్రమే దుర్గాదేవి ఆలయాలను సందర్శిస్తూ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అష్టోత్తరము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని పఠించండి లేదా వినండి. తర్వాత నిత్యము శుక్రవారం పూట లలితా సహస్రనామ పారాయణ చెయ్యడం ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది. అయితే ఈ రాశి వారికి, ఈ రాశి మొత్తంలో ఉండే నక్షత్రాల వారికి కలిపి అదృష్టమైన శుభప్రదమైన రంగులు తెలుపు, పసుపు, ఎరుపు. ఈ 3 రంగులు మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి, శుభాన్ని చేకూరుస్తాయి. కాబట్టి మీరు ఈ రంగులతో, ఆ సంఖ్యలతో, ఆ మాసాలతో, ఈ వారాలతో మీరు అనుకున్న పనులను నిర్విఘ్నంగా సాగించవచ్చు. అయితే ఈ రాశి వారు జపించవలసిన మంత్రము ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమః అనే ఈ మంత్రాన్ని 108కి తక్కువ కాకుండా జపించుకోండి. ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్రపరంగా ప్రతి గ్రహము చరిస్తూ ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు. అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి అని చెప్పేది కాదు. ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు, ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు. ఇవి గోచార ఫలితాలు, అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్ధంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు. ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి, అది అందులో ఇలా చెప్పారు, నాకు ఇలా జరగట్లేదు, ఇది తప్పు, అది కాదేమో అని జ్యోతిష శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా. ఇది పేరుని బట్టి చెప్పేది కాదు.
ఇది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే. కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి, భయపడకండి. సంతోషపడండి, బాగుంటుంది. కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి. ఎందుకంటే మనకి పంచాంగంలో పంచాంగం కానీ లేదా ఏ జ్యోతిష శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు, మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు. కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి. మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకుని, పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు, జరిగింది అని అనుకోవద్దు. మీకు కావలసిన విషయాలను చెప్పటం కోసం ఎవరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది. జ్యోతిష శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే. దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది. దీనిలోని తప్పొప్పులను ఎంచకుండా, నెగిటివ్స్గా ఆలోచించకుండా, ఎవరిని దూషించకుండా, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. పండితులు చెప్పేది ఎప్పుడూ సమంజసమయ్యే ఉంటుంది. అన్నీ చూసుకునే చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు. మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను.